భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పినదంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి రెండు చివరలా కొంకులున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకొని కర్ర ఒక చివర పట్టుకు నడుస్తుంటే తట్ట నెత్తిన పెట్టుకొని భీమన్న కర్ర రెండో చివర పట్టుకొని దారి తీశాడు. ఇద్దరు నడుస్తుండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాడిని గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, "నువ్వు నా కోసం ఆగవలసిన పనే లేదు. నీ మానాన నువ్వు ముందు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తుగాని పల్లంగాని నీళ్లుగాని వస్తే నాకు చెప్పు" అన్నాడు. భీమన్న అట్లాగే ముందు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, "నీళ్లు గురు" అన్నాడు. "ఎవరన్నా దాటుతున్నారా?" అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, "ఆవులు దాటుతున్నాయి గురు" అన్నాడు భీమన్న. "సరే, మనము దాటుదాము" అన్నాడు బిచ్చగాడు. భీమన్న ఏటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి, "రాయి గురు" అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకు వాడు కొంకుల కర్రను గుంజటంలో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రం కొంకికి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము జొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి, తట్ట, బుట్ట, తపేలా, చెంబు, లోట, గరిట, కర్ర, అంతే అని అన్నీ లెక్క చూసుకొని బిచ్చగాడి కోసం వెనక్కు తిరిగి చూడక కర్ర చివరి కొంకికి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము